హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కవితా కబుర్లు కళ్యాణి ఫ్యాషన్స్. ఎలా ఉన్నారు ఎండలకి? మేమైతే భలే ఇబ్బంది పడుతున్నామండి. వీడియో తీస్తుంటే కూడా చెమటలు కారిపోతున్నాయి. ఒక 2 రోజులు గ్యాప్ వచ్చిందండి. కళ్యాణికి కొంచెం హెల్త్ బాగాలేక వీడియో తీయలేకపోయినాం. ఇప్పుడు బాగానే ఉంది. ఎండలు మాత్రం విపరీతంగా ఉన్నాయండి. ఏప్రిల్ వచ్చేసింది, ఇంకా 2-3 నెలలు ఎట్ట గడుస్తుందా అని భయం వేస్తుంది. వారణాసికి వెళ్దాం అనుకుంటున్నాము. వారణాసికి వెళ్ళినా ఈ ఎండలు భరించగలమా అనిపిస్తుంది. ఈరోజు అండి ప్యూర్ కాటన్ కోటాలు, ఒక 4 సిల్క్ కోటాలు ఉన్నాయి. అవి ముందు చూపిస్తా, తర్వాత కాటన్ కోటాలు చూపిస్తాను. ఇది సిల్క్ కోట. ఇది సిల్క్ కోట. ఎంత బాగుందంటే, ఎంత లైట్ వెయిట్ అంటే ఈ ఎండలకి. నిన్న ఒక అమ్మాయి వచ్చిందని చెప్పాను, ముస్లిం అమ్మాయి. చేతిలో తీసుకొని చూసి అసలు చేతిలో చీరున్నట్టే వినిపించడం లేదక్క అని చెప్పి. తెలిసే ఉంటది, తెలియని వాళ్ళు అయితే ఇంత రేట్ పెట్టి కొనరు. నేను చెప్పేది ఎంత బాగుందని కలర్ కాంబినేషన్ మాత్రమే. చీర గురించి అయితే దీని గురించి ఖచ్చితంగా తెలిసి ఉంటది. తెలియని వాళ్ళు అయితే ఇంత రేటు పెట్టరు. 100 గ్రాములు బరువు ఉంటుందా? అంతే, 100-150 గ్రాములు బరువు ఉంటది. మంచి డిజిటల్ ప్రింట్ అండి. ఇది బ్లౌజ్. శారీ మొత్తం అయితే ఇది. ఇప్పుడు ఈ సమ్మర్ లో ఎక్కడికన్నా కొంచెం మంచిగా రెడీ అయిపోవాలంటే ఇటువంటివైతే హ్యాపీగా ఒంటికి కొంచెం బయటకు వెళ్ళాలనిపిస్తుంది. ఇంకోటి కూడా ఏంటంటే అక్క, ఈ సిల్క్ కోటా శారీస్ ఎంత నలిగి దుగ్గైనా నువ్వు చెప్పినట్టు ఇదిలిచ్చి మడతేసి పొరుపు కింద వేసామంటే సాయంత్రానికి మళ్ళీ నున్నంగా వచ్చేస్తుంది. ఒంటి మీద గుడ్డ అస్సలు వెయిట్ లేకుండా ఉంటది, మనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఎంతసేపు ఒంటి మీద ఉన్నా. నెంబర్ 1 అండి. ఇప్పుడు మీకు సమ్మర్కి, హాట్ సమ్మర్కి కొంచెం కూల్గా ఉండాలని డిస్కౌంట్ కూడా ఇస్తాం దీని మీద. ఇంతకు ముందుగానైతే 3,900 ఇచ్చాము. ఇప్పుడైతేనండి 3,600, 10% డిస్కౌంట్. వీటి మీద ఎవరు డిస్కౌంట్ ఇవ్వరండి. ఎప్పటికీ ఉండే ఎవర్ గ్రీన్ శారీస్. సమ్మర్ లేదు, వింటర్ లేదు. అయినా ఈ సమ్మర్ లో కొంచెమైనా మనసు కూల్గా ఉండాలన్నట్టు 3,600 అండి. ఇది కూడా మంచి వెరైటీ కలర్. ఇప్పుడు వచ్చే పచ్చలు, బులుగులు, రోసులు తప్ప ఇంకొక కలర్ రావట్లేదు. ఎందుకు కానీ తల్లి, ఏ చీరలో చూసినా ఇది భలే క్లాస్ గా ఉంది. లైట్ బ్లూ, పావురాయి కలర్ అంటారు కదా, అట్టుంది. పావురాయిలో కూడా లైట్. ఎంత బాగుందో చీర. మంచి డిజిటల్ ప్రింట్. ఇది బ్లౌజ్. మీరు ఈ కలర్ ప్లెయిన్ తెచ్చేసుకొని హ్యాండ్స్ వరకు ఇది వేసుకొని కుట్టించుకున్నా క్లాస్ గా ఉంటది. లేదు ఇదే బ్లౌజ్ కుట్టించుకున్నా బాగుంటది. కాకపోతే సిల్క్ కోటా బ్లౌజ్ ఎక్కువ రోజులు మన్నదు, పిగిలిపోతుంది. అందుకోసం చెప్తున్నా నేను. హ్యాండ్స్ వర్క్ అయితే ఏం కాదు. నెంబర్ 2 3,600 అండి. ఎక్సలెంట్ క్వాలిటీ, మంచి కలర్ కాంబినేషన్. మా కళ్యాణ్ కూడా ఒకటి తీసి పెట్టేసుకోండి. వీటిలో అది ఆరెంజ్ బార్డర్, చీర కలర్ అక్క. అది బ్లాక్ కాదు, కొంచెం లైట్ బ్లాక్ లాగా, ఏనుగు కలర్ లాగా ఉంది. ఇదండి శారీ. చాలా బాగుంది. ఇది చిన్న చిన్న డిజైన్ బ్లౌజ్ కి. ఇది శారీ మొత్తం. ఇక్కడ ఈ డిజైన్ కనిపిస్తుంది కాబట్టి కొంచెం క్లమ్జీగా ఉంది. ఇక్కడ బాగా నీట్ గా తెలుస్తుంది. ఇదండి శారీ. ఇప్పుడు చెప్పండి ఎక్కడుందో. నెంబర్ 3,600 అండి. అసలు ఈ బార్డర్ లో ఉంది కదా పింక్, చీరలో కూడా ఉంది కాబట్టి ఈ పింక్ ప్లెయిన్ వేసుకుంటే ఎక్సలెంట్ గా ఉంటది. మనము ఏదో బ్లౌజుల మీద పెద్దగా పెట్టం కానీ, కొంతమంది చీర ఎంత చీప్ అయినా కానీ బ్లౌజ్ కి వర్క్, బ్లౌజ్ కి మోడల్ లేకుండా చాలా బాగా చేస్తారు వాళ్ళు. అప్పుడు శారీ
కాస్ట్ కూడా మనకు తెలియదు అనమాట. ఆ బ్లౌజ్ గా నీట్గా ఉండిందంటే. చీప్ చీర కూడా చాలా బాగుంటుంది కట్టుకుంటే. మాకేందంటే చీర విలువ చూసుకుంటాం మేము. దీనికి దీనికి పోయి అనిపిస్తుంది. ఈ కలర్ నువ్వు తీసుకుంది, ఇక్కడ ఆరెంజ్ కలర్ ఉంటుంది. దీనిలో ఇంకొంచెం డార్క్ అక్క. ఇదండి సారీ చూడండి. ఆ పేపర్ తీసేసి అక్కడ. నంబర్ 4 3600 అండి. ఇది సిమెంట్ కలర్ లో ఉందండి. మంచి డిజిటల్ ప్రింట్. దీని బ్లౌజు ఇది. చాలా బాగున్నాయి చీరలు. ఇంకో విషయం చెప్పాలండి, చీరలు కొంతమంది కాదండి, ఒకే ఒక కంప్లైంట్ వచ్చింది ఇప్పుడు దాకా మాకు. చీర కలరు వీడియోలో లాగా రాలేదు, చాలా లైట్ గా వచ్చింది అని చెప్పింది ఒక ఆమె. అదేం తప్పలేదండి, ఆమె తప్పని చెప్పడం లేదు, మేము జనరల్ గా చెప్తున్నాం అనమాట. కొంచెం ఒకరోజు తేడా రావచ్చు, అంటే మనకు వీడియోకి ఫోటోకి రియల్ గా చూసేదానికి 5 to 10% ఖచ్చితంగా ఉంటుంది తేడా. చాలా ఎక్కువైతే రాదండి, కొద్దిగా తేడా రావచ్చు. వచ్చినంత మాత్రాన మాకు మేము అనుకున్న కలర్ రాలేదు, రిటర్న్ మా డబ్బులు మాకు ఇచ్చేసేయండి అంటే మాత్రం జరగదండి. ఏ యూట్యూబ్ ఛానల్స్ లోనూ క్యాష్ వెనక్కి అయితే వెయ్యరు, సమాధానం కూడా చెప్పరు, ఫోన్ లిఫ్ట్ చేయరు, మెసేజ్ మాత్రమే చూస్తారు. కానీ కళ్యాణి ఏ టైంలోనైనా ఫోన్ రిసీవ్ చేసుకుంటుంది, సమాధానం సరిగ్గా చెప్పద్ది. పైగా మేము మీరు అంత డిసప్పాయింట్ అవ్వద్దు, వేరే చీర తీసుకోండి అని కూడా చెప్తాము. అంతకన్నా ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా అంతకన్నా ఎక్కువ ఎవరు చేయలేరండి. కొంతమంది అయితే సమాధానం కూడా చెప్పరు. అంతెందుకు మేమే ఎన్నోసార్లు చీరలు తెప్పించుకొని ఇంకా మేము అసలు మెసేజ్ కూడా చేయించి తిరిగి, ఎందుకంటే వాళ్ళు రిప్లై ఇయ్యరు, ఇంకా వాళ్ళతో గొడవ పెట్టుకోవడం తప్ప ఇంకేం లేదు అని. ఇంతేలే. మొన్నైతే ఏం జరిగింది, నీకు ఒక చీర వాళ్ళు అవైలబుల్ అని చెప్పారు, అడ్రస్ పెట్టమన్నారు. నేను ఇంతకుముందు ఎప్పుడు అట్ట పెడతారని కూడా నాకు తెలియదు. అంటే అడ్రస్ ని చూసి వాళ్ళు షిప్పింగ్ ఛార్జ్ చెప్తారంట. నాకు అవైలబుల్ అని చెప్పారు కదా అని చెప్పి డబ్బులు వేసేసి స్క్రీన్ షాట్ పెడితే అసలు ఆమెకి ఎంత కోపం వచ్చేసిందో తెలుసా. ఆమె వాయిస్ మెసేజ్ పెట్టిందని, ఎంత హార్ష్గా అంటే, మీరు అసలు ఎందుకు వేస్తారండి, మేము ఫోన్పే నెంబర్ ఇవ్వకుండానే, ఆ చీర అయిపోయిందండి, సరేనండి నా క్యాష్ నాకు వేసేయండి అన్న. నేను పొద్దున్నే మీతో ఆర్గ్యూ పెట్టుకోదలుచుకోలేదు, మేము క్యాష్ అయితే వేయం, మీ ఈ వీడియోలో ఏదో 1-2 మిగిలిండయి తీసుకోండి, వేరే వీడియోలోటి కూడా నేను ఇవ్వను అని చెప్పేసిందండి. అది ఎక్కువ కాదు, 1000 రూపాయలే. సరే 1000 రూపాయల కోసం నేను అసలు ఆ గొంతుంటేనే నాకు భయం వేసిపోయింది. అసలు పోతే పోయిందిలే, ఉన్నది ఒకటి ఏది ఉంటే అది పంపించమని. మాతో అంతలా తగు వేసుకుంటావే, ఆమె గొంతుంటే ఎందుకు అంత భయం వేసింది? నీతో అయితే వేసుకుంటాలే, ఊళ్ళో వాళ్ళతో వేసుకోలేనే. ఆ 1000 రూపాయలకి మనకు నచ్చకపోతే ఒక పని వాళ్ళకైనా బారేద్దాంలే అన్నట్టు, ఏది మిగిలితే అది పంపించమ్మా అని చెప్పిన. అంతకంటే ఏం చేయగలుగుతాం, ఇంకా గొడవ పెట్టుకుంటా కూర్చోలేం కదా. అదండి, ఎవరైనా సరే ఏదైనా డ్యామేజ్ ఉంటే సమాధానం చెప్తాం, కానీ కొద్దిగా కలర్ తేడా వచ్చింది, లేకపోతే ఈ కలర్ మాకుంది, రిటర్న్ తీసేసుకొని డబ్బులు ఏంటి అని మాత్రం అడగొద్దండి దయచేసి. అది ఇంకొకటి కూడా ఏం చెప్తా అంటే అక్క, కొంతమంది వీడియో చూసి ఆ చీర పక్కన పెట్టేసి అని అంటారు, తెలిసిన వాళ్ళైనా సరే. తర్వాత పక్క రోజు వీడియో చూసి నిన్న చీర వద్దు, ఈ రోజు వీడియోలో తీసుకుంటాను అంటారు. అది కూడా చెప్పొద్దు అని చెప్పు, ఎందుకంటే ఆ చీరని ఇంకా మళ్ళీ చూడరు కదా వాళ్ళు, ఒకసారి వచ్చింది వీడియోలో. అంతకుముందు వేరే వాళ్ళు అడిగినా కానీ వీళ్ళు మనకు తెలిసిన వాళ్ళు కదా, ఇచ్చేస్తే ఎట్టా అన్నట్టు పక్కన పెట్టేస్తాము. రేపు మీరు వద్దన్నారంటే ఆ చీర మళ్ళీ వాళ్ళు చెప్పలేం కదా, మీరు తీసుకోండి అని చెప్పినా కూడా ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకా నిన్న లేదని చెప్పేసారు, నిన్న లేదని చెప్పంగానే వాళ్ళు దానికి డిసైడ్ అయిపోతారు. ఇప్పుడు ఉంది తీసుకోండి అన్నా కానీ దాని మీద ఇంక మనసు పోదు. అందుకని వీడియోలో చూసి ఓకే అనుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా తీసుకుంటాము అంటేనే చెప్పండి, నాకు ఇది పక్కన పెట్టండి కళ్యాణి అని అనేసి. ఇదిగోండి, ఇది సిల్క్ కోటాలో వచ్చింది కదా, అదే కాంబినేషన్, అదే కలరు, ఆ కలరు. ఇది కాటన్ కోట, ఇది కాటన్ కోట మీద డిజిటల్ ప్రింట్లు. సిల్క్ కోట అంటే ఇప్పుడు బయటకి ఏదైనా చిన్న అకేషన్స్ కట్టుకునేదానికి బాగుంటది. ఇదైతే డైలీ ఇంట్లో అయినా కట్టేసుకోవచ్చు, ఇది కాటన్ లాగా వాడేసుకోవచ్చు. డిజిటల్ ప్రింట్స్ బయట చిన్న ప్రయాణాలకి అటు కట్టేసుకోవచ్చు అనమాట. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఒంటి మీద ఉన్న మళ్ళీ ఉతికారేసేసుకున్నా ఏం కాదు. అవి అయితే కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలా, చిన్న ఫంక్షన్స్ కట్టుకోవచ్చు, కాస్ట్లీగా కనిపిస్తాయి. అదండి, ఇది నెంబర్ 5. దీని డేట్ వచ్చి 1950. ఇవి బయట 2200 అమ్ముతున్నారండి.
1950 కాటన్ కోట, ప్యూర్ కాటన్ కోట, డిజిటల్ ప్రింట్స్. దీనికి కూడా బ్లౌజ్ సన్న డిజైన్ వచ్చింది. కాటన్ వచ్చినట్టుంది. కోటయేనా? అంటే కొంచెం థిక్గా వచ్చింది కోట. కాటన్ లాగా ఉంది. ఇది ఇట్లాంటిదైతే చినిగిపోకుండా కూడా ఉంటుంది. 1950 అండి. ఇది చూడండి, సేమ్ కళ్యాణికి కూడా ఉంది సారీ. సేమ్ పీసే, నాకు కూడా ఎల్లోనే కదా. ఆ కళ్యాణి కట్టుకొని ఉంటే బాగుందని ఇంకొక పీస్ తెప్పించాం కట్టుకున్న తర్వాత. ఇదండి సారీ, ఇది పళ్ళు, ఇది బ్లౌజ్, ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది దీనికి. ఈ టైప్ ప్రింట్లు మనకు లెనిన్లో కూడా వచ్చాయి. నెంబర్ 6 1950 అండి. క్వాలిటీ ఎక్సలెంట్ ఉంది. ఇది బార్డర్ కూడా చూడండి, ఇట్ట బార్డర్ వస్తే కొంచెం చీర బాగుంటుంది క్వాలిటీ. ఇదిగో దీనికన్నా ఇది కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది నాకు, నా ఉద్దేశంలో. కానీ ఎక్కువ చీరలకు ఇట్టే వస్తాయి, దీనికి ఒక్కదానికే వచ్చింది ఇట్ట. ఇది నెంబర్ 6. ఇదిగోండి, దీనికి మళ్ళీ మామూలుగానే వచ్చింది. అన్నిటికీ ఇట్టే వస్తాయి, దానికే వచ్చిందట. ఇది పిచ్చివాయి ప్రింట్స్ వచ్చి మంచి చిలక పచ్చండి, ఎక్సలెంట్ గా ఉంది సారీ. పైన అంతా ప్లెయిన్ సన్న చుక్కలు వచ్చాయి. నేను ఇది అనుకునేదాన్ని రామగ్రీన్ అంటే. దేవుడా రామచిలక కలర్ ని రామగ్రీన్ అని. దాన్ని ప్యారెట్ గ్రీన్ అంటారు కానీ ప్యారెట్ గ్రీన్ అంటారు, రామచిలక కదా, అందుకని పాపం ఇట్టు కూడా అంటారేమో. ఎంత బాగుంది పింక్, ఇట్టు కూడా అంటారేమో. ఇప్పుడు పింక్ ని పన్నీరు, పింక్, రోజా ఇన్ని అంటారు కదా. ఎప్పుడు ఎక్కడికన్నా పోయినప్పుడు రామగ్రీన్ చీర తెస్తున్నాను నీకని చెప్పి ఇది దాకపోతుంది సచ్చుంది నేను. ఏ లెవెల్లో తగువ పెట్టుకునేదానివో కదా, అసలు సంబంధమే లేకపోయినా. ఇంకా నుంచి నేను కూడా చెప్తాలే, పొద్దున్నే నీతో తగువ పెట్టుకునే ఓపిక నాకు లేదు అని. అసలు నేను ఏమీ అనకముందే ఆమంతా ఇదిగా మాట్లాడేసింది. నేనేం తగ్గు పెట్టుకున్నాను అవుతా, మీరు అవైలబుల్ అని చెప్తేనే కదా నేను డబ్బులు వేసినాను అన్నా. అది కూడా మెసేజ్ లేండి, మన మాట్లాడే ఛాన్స్ ఇవ్వరు. నెంబర్ 8 అండి, కాటన్ కోట, ప్యూర్ కాటన్ కోట. ఇది కూడా యాష్ కలరు. ఇది బ్లౌజ్. శారీ అంతా ఇలా ఉంటుంది. ఈ సీజన్లో ఏం చెప్పాలా, మండు వేసవిలో పన్నీర్ జిగినట్టుంటుంది అన్నమాట ఈ చీరలు కట్టుకుంటే. ఫ్యాన్ సౌండ్ ఇరిటేషన్గా ఉందన్నారని నేను ఫ్యాన్ కూడా వేయలే, చెమటలు కారుతున్నాయి నాకు. ఇది కూడా కొంచెం వెరైటీగా ఉందండి. కింద ఇక్కడేమో డిజిటల్ ప్రింట్ లాగా వచ్చింది, ఇక్కడేమో ఇక్కత్ ప్రింట్ లాగా వచ్చింది. దీనికి ఈ ఇక్కత్ బ్లౌజ్ లాగా వచ్చింది, బాగుంటుంది కట్టుకుంటే. కాటన్ టైప్లో వచ్చింది, థిక్గా వచ్చింది. బ్లౌజ్ కూడా కుట్టించుకోవచ్చు, హ్యాపీగా కుట్టించుకోవచ్చు, కట్టుకుంటే కూడా లుక్ ఉంటుంది. ఈ బార్డర్ డిఫరెంట్గా ఉంటుంది. అవును, చీర కూడా బాగుందా డిజైన్. కలర్ కూడా బ్లాక్ కాదు, బ్లూ కాదండి, మధ్యలో ఉంది. నెంబర్ 9. అది ఓపెన్ చేస్తే భలే ఉంటుంది, ఒకసారి ఓపెన్ చెయ్యి, మడతపోద్దనే. అంటే కొంచెం ఓపెన్ చేసేట్టు తీసుకుంటాను, అది అట్లా అట్లా తీసుకుంటే ఓకే. ఈ బ్లౌజ్ వేసుకుంటే భలే ఉంటుంది చీరండి. ఇగో ఇట్లా ఇది బ్లౌజ్ వేసుకొని ఆ బార్డర్కి ఎక్సలెంట్, చాలా డిఫరెంట్గా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఈ వీడియో రేపే పెట్టేస్తా, రేపే తీసుకోకపోతే తీసుకుని ఉగాది పెట్టేసుకుంటా. నెంబర్ 10 1950 అండి. మళ్ళీ ఈ రేట్కి అయితే మీకు రావు. పోయినసారి వీడియోలో ఓపెన్ చెయ్యి లటక్కని తీసుకుంటారు అన్నానే ఒక చీరని, చందేరిని. అట్నే ఆ లటక్కని తీసుకొని ఎంతమంది అడిగారు తెలుసు దాన్నే. ఇప్పుడు దీన్ని కూడా ఎవరన్నా తీసేసుకుంటారంటవా? తీసుకుంటారు ఖచ్చితంగా.
సూపర్గా ఉంది చీర. అటు చెప్పబాకమ్మా, నాకేమో ఆశలు అడుగట్టిపోతున్నాయా. ఓఎం ఇన్ని రోజులు ఎందుకు గమ్మున ఉండేవైతే? అంటే సమ్మర్ వచ్చినప్పుడు తీసుకుందాంలే, ఇప్పుడే ఎందుకు అన్నట్టుగా ఉన్నాయి. నాకు నచ్చింది అది ఫస్ట్ నుంచి కూడా. ఇది చూడండి, ప్యూర్ కాటన్ కోటాలండి, 1950. దీని బ్లౌజ్ చూపిస్తా. ఇది ఎవరో ఎందుకు, మనమే అమ్మున్నాం 2200 ఇది ఫస్ట్ లో లాస్ట్ ఇయర్. ఇది ఒక రకమైన గ్రీన్, పాచి కలర్ అనుకోండి, ఒక రకమైన గ్రీన్ ఏంటి పాచి కలర్, డార్క్ పాచి కలర్ కాదు, అంటే కోట మీద ఈ కలర్ వస్తుందిలే. ఇది ఇది బ్లౌజు, పళ్ళు, ఇదండి సారీ. నెంబర్ 13 అండి, 1950. ఇది కూడా మంచి చీర. ఇదేం కలరు? కాకి గ్రీనా. ఇది బ్లౌజ్, శారీ అదండి, ఎంత బాగుందో చూడండి. ఇది బ్లౌజ్ సన్న ప్రింట్. నెంబర్ 14, 1950 అండి, ప్యూర్ కాటన్ కోటాస్. ఇంకొకటి ఉంది కాటన్ కోటనే, దీనికి కింద జరీ బార్డర్ రాదండి, మంచి కలర్ కాంబినేషన్. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్, పింక్ కలర్. ఇది బ్లౌజ్, అంటే దీని మీద గ్రీన్ మీద మీకు సరిగ్గా తెలియడం లేదు, ఈ కలర్ వస్తుంది అన్నమాట. శారీ మొత్తం ఇది. ఇదంతా 1150నా? 1100 అనుకో, ఇప్పుడు ఒకటే ఉంది. ప్యూర్ కాటన్ కోట అండి ఇది కూడా. ఇది ఒక్కటే ఉంది కాబట్టి 1100. నెంబర్ 15, ఇది కూడా కాటన్ కోటానే, కాకపోతే ఇక్కడ జరీ లైన్లు వచ్చాయి అన్నమాట. ఇదంతా బాందని వచ్చింది. దీని బ్లౌజ్ ఇదండి, పింక్. పళ్ళు ఏముండదండి, శారీ మొత్తం ఇలాగే ఉంటుంది. నెంబర్ 16, దీని కాస్ట్ 2200. 2200 అంటండి. ఇదొక్కటి పైన వేసుకోదు అన్నట్టు. ఇంకో రకం ఉన్నాయండి, ఇవి కూడా సిల్క్ కోటాలే, మిక్సింగ్ కోటాలు. సిల్క్ మిక్సింగ్ కోటాలేలే, అంటే ప్యూర్ సిల్క్ కాకుండా నేను ఫస్ట్ చూపించాను కదా ఆ చీరలు కాదు, ఇవి కొంచెం చీప్ చీరలు అనమాట. కానీ కట్టుకుంటే బాగానే ఉంటాయండి. క్లాత్ అయితే పట్టలాగా అట్టేం లేదు, బాగా స్మూత్గానే ఉంది. వీటికి గంజి కూడా అవసరం లేదు. వీటి కాస్ట్ చూడండి, 690. 690 రూపాయలండి. నీట్గా ఉండే, పెద్దవాళ్ళు కూడా కట్టుకోవచ్చు. సన్న డిజైన్. బ్లౌజ్ చూపించలేదు, బ్లౌజ్ ప్లెయిన్. ఇదిగో ఇది బ్లౌజ్. నెంబర్ 17, లైట్ వెయిట్ ఉన్నాయి. దీనికి ఆరెంజ్ కలర్ కానీ ప్లెయిన్ వేసేసుకుంటే శుద్ధంగా ఉంటుంది. వీటిలో 4 కలర్స్ ఉన్నాయండి. ఇది కల్నాథ్ గ్రీన్ అనమాట. ఇది చూడండి తెలుస్తుంది, ఎల్లో గ్రీన్ కలిసి. ఈ బ్లౌజ్ వస్తుందండి. శారీ అయితే ఈ డిజైన్, మంచి డిజైన్ అండి, మంచి కలర్ కాంబినేషన్ కూడా. పళ్ళు ఎట్టు వచ్చినాయి వీటికి? వీటికి ఏం పెద్ద పళ్ళు 2 లైన్లు. ఇది గుచ్చుకోవు,
గుచ్చుకోవు, బాగున్నాయి, కాటన్ లానే ఉన్నాయి. కాకపోతే సిల్క్ మిక్సింగ్. నెంబర్ 18, ఇది నెంబర్ 17. నెంబర్ 19 అంటే ఒక్కరో దీనికన్నా ఇది కొంచెం తేడా. సెల్ఫ్ జాకెటే వస్తుంది, అదే బ్లౌజు సెల్ఫ్ కలరే వస్తుంది, ఈ కలరే వస్తుంది అన్నిటికీ. నెంబర్ 20 అంటే ఇటు పెడితే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా మార్క్ చేస్తారని చెప్తున్నా. ఒకటోది రెండోది నెంబర్ చెప్తారని. ₹690 అండి ఇది. ఇదొక్కటే కాటన్, ఇదొక్కటే కాటన్ ఉంది, సాఫ్ట్ కాటన్ అంటారు కదా, సాఫ్ట్ కాటన్ మల్మల్ కాటన్ లా ఉందనుకోండి. దీని మీద కాంతా వర్క్. చాలా సాఫ్ట్ గా ఉంది. ఇది పళ్ళు, ఇది చీరంతా ఇట్లా వస్తుంది మనకు, కుచ్చిళ్ళల్లో అట్లా టెంపుల్ బార్డర్ లాగా వస్తుంది. ఇది బ్లౌజ్ ఇలానే వస్తుంది. ఏ కలర్ వస్తుంది బ్లౌజ్? రన్నింగ్ వస్తుంది. ఇది బ్లౌజ్ 21 అండి దీని కాస్ట్. ఇది మామూలుగా 1990, 1950. ఇది ఒక్కటే ఉంది 1800. 1800 అంట ఇది ఒకటి. 21 నంబర్ పెట్టావా? పెట్టా. సరేనండి, ఈ వీడియోలో చీరలండి సమ్మర్లో హాయిగా ఉండే చీరలండి. మంచి సిల్క్ కోటాలు, మంచి కాటన్ కోటాలు ఎక్సలెంట్గా ఉన్నాయి. నెంబర్ అయినా చెప్పేయండి, లేకపోతే స్క్రీన్ షాట్ అయినా పెట్టేసేయండి. మీకు నచ్చిన చీర మీరు తీసేసుకోండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.